నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏంటి అంటే గనక, యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. వెళ్ళే పరిక్రమల్లో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే, కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా, లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురువు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో అనగా రవిగ్రహము, బుధగ్రహము 2 కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, నాకు కలిసి రాలేదు, నువ్వు చెప్పిందంతా వృధా అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేదా పలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరు సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలనాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్‌లు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి. లేదు అంటే కనుక ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుందన్నమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరూ కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియచేసుకుంటున్నాను. అదే పరిక్రమంలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి, అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకైనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా
స్త్రీలు, పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్‌లో ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి మంచి జరగబోతోంది? అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా, సవివరంగా తెలియచేసుకుంటాను. అయితే ఈ బుధాదిత్య యోగంలో మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ బుధాదిత్య యోగ ప్రభావము సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి ఉండే కాలంలో మేషరాశి వారికి బుద్ధి, నిర్ణయ శక్తి, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసము, కొత్త ఆలోచనలు, ప్రణాళికలు అమలు పరిచేందుకు ఉత్సాహము, దీంతో పాటు మీకు ఈ సమయము అత్యంత అనుకూలమైన సమయం మేషరాశి వారికి. అయితే దీంతో పాటు మీకు ఇక్కడ చెప్పదగిన సూచన ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు అస్సలు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఫాస్ట్ డెసిషన్స్ అస్సలు తీసుకోకండి. అయితే దేశ ఆర్థిక, రాజకీయ, రక్షణ, న్యాయ, వాతావరణ పరిస్థితులు దేశపరంగా చూసినట్టయితే కనుక ఈ బుధాదిత్య యోగ కాలంలో దేశంలో మనకి ఆర్థిక రంగంలో కొత్త కొత్త విధానాలు, సాంకేతిక రంగం అభివృద్ధి, వ్యాపారంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగంలో నాయకుల మధ్య వ్యూహాలు, కీలకమైన నిర్ణయాలు, కొత్త కొత్త ప్రకటనలు వెలువడే సమయం ఇది. అయితే రక్షణ రంగంలో ఆధునిక సాంకేతికత, భద్రతా వ్యవస్థల మీద కొద్దిగా దృష్టి మరింత పెంచే అవకాశము ఏర్పడవచ్చు. న్యాయ విభాగంలో చూసుకున్నట్టయితే కనుక ముఖ్యమైన తీర్పులు, చట్టపరమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని ప్రాంతాలలో అధిక వర్షపాతము, విపరీతమైన అతివృష్టి ఉండే అవకాశము, ప్రకృతి పరిస్థితుల మీద అక్కడున్న సామాన్య ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వము దానికి సంబంధించిన ముందస్తు చర్యలు తీసుకోవాలి. అయితే మేషరాశి వారికి ప్రత్యేకమైన ఫలితాలలో విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సంబంధించి, ఇంటర్వ్యూలకు సంబంధించి ఎవరైతే సిద్ధమవుతున్నారో వారికి అత్యద్భుతమైన సమయము. కొత్త కోర్సులు, టెక్నికల్ విద్య, మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ ఈ రంగాలలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. బుధుడు కమ్యూనికేషన్ కి, విద్యకి దీనికి అధిపతి కాబట్టి విద్యార్థులు మరింత కృషి చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్టయితే కనుక వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతుంది. ఇక్కడ విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మీ పేరెంట్స్ కానీ, గురువులు కానీ గైడెన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి విద్యార్థులందరూ. తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ ఉద్యోగంలో మీ ప్రతిభను చూపించేందుకు అవకాశాలు వస్తాయి. వాటిని మీరు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పై అధికారుల నుంచి గుర్తింపు పొందే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కొత్త బాధ్యతలు, ప్రమోషన్ ప్రయత్నాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో క్రమశిక్షణగా ఒక సిస్టమాటిక్ వేలో కనుక మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేయడం, ఎగ్జామ్స్ రాయడము చేసినట్టయితే తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఐటీ, టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఈ రంగాలలో ఉన్న వాళ్లకు ప్రత్యేకమైన అనుకూలమైన సమయము. ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు, ఈ రాశిలో ఉండేవాళ్ళు ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార విస్తరణకు కొత్త ఆలోచనలు ఏమైనా చేసినట్టయితే కనుక ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు, లాభాలు తెచ్చిపెట్టేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మార్కెటింగ్, ఆన్లైన్ వ్యాపారము, కన్సల్టింగ్ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ రాశిలో ఉండేవారు చేసుకోవచ్చు. కొత్త భాగస్వామ్యాలు చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయండి. మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొద్దిగా ఆచి తూచి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మీ మాట విలువ పెరగడంతో పాటు పెద్దల సహకారం కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు, నిర్ణయాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాల్లో మీకు చాలా కోపం వస్తుంది. చాలా అగ్రెసివ్ గా ప్రవర్తిస్తారు.
ఈ మేషరాశి వాళ్ళు ఈ సమయంలో కాస్త కంట్రోల్డ్‌గా ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఏ రంగంలో ఉన్నైనా స్త్రీలైనా, పురుషులైనా కంట్రోలింగ్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇంకా వివాహము, సంతానము ఈ పరంగా చూసుకున్నట్టయితే గనక అవివాహితులకు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తారో స్త్రీలైనా, పురుషులైనా తొందరగా మీరు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. వచ్చిన సంబంధాలను ఏదేదోగా వంకలు పెట్టి పోగొట్టుకునే ప్రయత్నం చేయకుండా మంచిగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే వివాహ బంధము పటిష్టంగా ఉండేందుకు అవకాశం ఉంది. మంచి సంబంధాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలను ఈ సమయంలో మొదలుపెట్టవచ్చు. వివాహం అయిన వారికి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం అనేది గతంలో ఉంటే అది సర్దుబాటు అయ్యి మంచి అవగాహన ధోరణి ఏర్పడుతుంది. సంతాన విషయంలో శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతుంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీరు కొత్త కొత్త పద్ధతులు, యంత్ర సామాగ్రిలను ఉపయోగించి మీరు వ్యవసాయం చేసినట్టయితే కనుక స్థానికంగా మీకు అనుకూలమైన పంటలు వేసినట్టయితే విశేషమైన మార్కెట్ రావడంతో పాటు మీరు అనుకున్న స్థాయిలో ధరలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. పంటల విషయంలో మార్కెట్‌కి తరలించేటప్పుడు అక్కడ మార్కెట్ డేటాని చూసుకొని అప్పుడు మీరు ముందు పంపించినట్టయితే మీకు మంచి గిట్టుబాటు అయ్యే అవకాశం కనబడుతోంది. భూమి, వ్యవసాయ పెట్టుబడులప్పుడు కొద్దిగా నిదానంగా ఆలోచించి ముందుకు వేసే ప్రయత్నం చేయండి. నష్టపోవడం అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. రైతులు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ప్రభుత్వ, ప్రైవేట్, ఐటీ రంగం ఈ రంగాలలో చూసినట్టయితే గనక ముందుగా ప్రభుత్వ రంగం వాళ్ళకి ప్రభుత్వ దరఖాస్తులు, పరీక్షలు, అధికారిక పనుల్లో మీకు ముందు డెవలప్‌మెంట్ అనేది కనబడుతోంది. ప్రైవేట్ రంగం చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు రావడంతో పాటు మీకు అధికమైన బాధ్యతలు కూడా మీ మీద వేసే అవకాశం కనబడుతోంది. దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ముందు ముందు మీకు మంచి ఫలితాలు కనబడతాయి. నో అని రిజెక్ట్ చేయకండి. ఐటీ రంగం చూసినట్టయితే కనుక సాఫ్ట్‌వేర్, డేటా, ఏఐ, కమ్యూనికేషను ఈ రంగాల్లో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, లేత ఎరుపు రంగు, బంగారు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పని మీదైనా ముందుకు వెళ్ళినట్టయితే గనక సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి వచ్చే నంబర్సు 5, 1, 9. అయితే మీకు కలిసి వచ్చే వారాలు ఆదివారము, బుధవారము, మంగళవారము. మీకు చెప్పదగినటువంటి పరిహారాలు ప్రతి బుధవారము గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. లేదా ఓం గం గణపతియే నమః అనుకున్నా సరిపోతుంది. ఆదివారం రోజు సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే మరింత సూర్యుడి అనుగ్రహం పొందిన వాళ్ళవుతారు. పచ్చి పెసలు దానం చేసినట్టయితే బుధగ్రహ శాంతికి మీ గ్రహ దోష ఇది గోచార రీత్యా చెప్తున్నాం కాబట్టి మీ వ్యక్తిగతం కాదు కాబట్టి అంటే మీ పేర్లు చెప్పటం లేదు కాబట్టి ఇది గోచార రీత్యా చెప్పదగినటువంటి పరిహారము. పచ్చని పెసలు బుధగ్రహానికి సంబంధించి మీ మేషరాశి వారు దానంగా ఇచ్చుకున్నట్టయితే బుధ ప్రీతి జరిగి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా ఫీజులు ఇలా మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోవచ్చు. అయితే దీంతో పాటు మీరు చదవవలసిన మంత్రాలు ప్రతి బుధవారము ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు మనసులో మననం చేసుకున్న మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు సూర్యుడిని కూడా బుధుణ్ణి, సూర్యుడిని ఈ ఇద్దరిని కలిపి మీరు చదువుకోవాలి. ఓ సూర్యుడికి సంబంధించి ఓం గృణి సూర్యాయ నమః చాలా చిన్ని మంత్రాలు కదా, పెద్దగా సమయం పట్టదు. 108 సార్లు చదువుకున్నట్టయితే ఇటు బుధుడిది, ఇటు ఆదిత్యుడి యొక్క అనుగ్రహం పొందుతారు. ఇది మేషరాశి వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.